విద్యార్థి లోకానికి మీ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్ లో మనము గోయింగ్ టు అనే టాపిక్ లో ప్రశ్నించడం ఎలాగో నేర్చుకోబోతున్నాం. గత వీడియోస్ లో గోయింగ్ టు ని ఏ సందర్భంలో వాడాలో నేర్చుకున్నారు. అంటే ఏదైనా సరే ఒక పని నేను చేయబోతున్నాను అంటాం. నేను ఇప్పుడు డాన్స్ చేయబోతున్నాను, నేను ఇప్పుడు ఒక పాట పాడబోతున్నాను, నేను స్పీచ్ ఇవ్వబోతున్నాను అంటే ఐఎమ్ గోయింగ్ టు గివ్ స్పీచ్ అంటే అమెజాన్ అనే హెల్పింగ్ వర్బ్స్ వాడాలి. ఐఎమ్ గోయింగ్ టు గివ్ స్పీచ్, వీఆర్ గోయింగ్ టు గివ్, యు ఆర్ గోయింగ్ టు గివ్, దే ఆర్ గోయింగ్ టు గివ్, హీ ఈస్ గోయింగ్ టు గివ్, షీ ఈస్ గోయింగ్ టు గివ్. అంటే ఏదైనా సరే ఒక పని చేయబోతున్నాను అనే సందర్భంలో మరి ప్రశ్నలు అడగడం ఎలాగో. సో ఇక్కడ నాతో పాటు కిషోర్ అండ్ శివ అని ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు యు, దే, హీ, షీ అనే 4 సబ్జెక్టుల పైన ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్పిస్తారు. మనం చూద్దాం. బాబు మీరు అడగండి. యు అనే సబ్జెక్ట్ పైన ప్రశ్న ఎలా అడగాలి? టాపిక్ ఆర్ యు గోయింగ్ టు గివ్ స్పీచ్? Yes, I am going to give it. అంటే మీరు ఒక స్పీచ్ ఇవ్వబోతున్నారంటే అవును అంటుండి, ఇవ్వబోతున్నాను అంటుండి. దే ఆర్ దే గోయింగ్ టు గివ్ స్పీచ్? Yes, they are going to give speech. హీ ఈజ్ హీ గోయింగ్ టు గివ్ ఎ స్పీచ్? Yes, he is going to give speech. ఈజ్ షీ గోయింగ్ టు గివ్ స్పీచ్? Yes, she is going to give speech. ఇప్పుడు మీరు అడగండి. ఇప్పుడు నో చెప్పడం ఎలాగనో చూడండి. మీరు అడగండి. Are you going to give speech? నో, ఐ యామ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎ స్పీచ్. దే Are they going to give speech? నో, దే ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ఎ స్పీచ్. హీ Is he going to give a speech? నో, హీ ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ స్పీచ్. షీ Is she going to give speech? నో, షీ ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎ స్పీచ్. రైట్. చూశారు కదా ఫ్రెండ్స్. అంటే గోయింగ్ టు అనే టాపిక్ లో ప్రశ్నించడం ఎలాగో నేర్చుకున్నారు కదా. అంటే అమెజాన్ అనే హెల్పింగ్ వర్బ్స్ వాడాలి. సో ఈ క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు విఎస్ రెడ్డి. నమస్కారం.